ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సౌందర్య గారితో ఐ థింక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్. మీకు గ్రేట్ అండి అది. అవునండి, ఆమె మీరు ఎప్పుడు గుర్తుంటారు ఈ సినిమా. థ్యాంక్స్ అండి. అమ్మోరు అంటేనే మీ ఇద్దరు. చాలా అన్ఫార్చునేట్ అండి ఆవిడని కోల్పోవడం. నాకు అనిపిస్తుంది, అంటే వేరే సంఘటనలు కూడా చూస్తా కదా మా ఫ్రెండ్స్కి అయ్యేవి, ఎందుకు దేవుడు ఇంత చిన్న చూపు చూస్తాడో అర్థం కాదండి. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సంఘటనల్లో దుర్ఘటన, అది సంఘటన కాదు, దుర్ఘటనలో ఆవిడ వెళ్ళిపోవడం అనిపిస్తుంది కదా. కొంతమంది వెళ్ళిపోతుంటే దే డోంట్ డిజర్వ్ అ డెత్ లైక్ దాట్, అన్ ఎండింగ్ లైక్ దాట్. వాళ్ళు చనిపోయే మనుషులు కాదు అనిపిస్తుంది కదా. అట్లాంటి వాళ్ళలో ఆవిడ ఒకరు. ఎందుకంటే ఆమె గురించి ఏ టెక్నీషియన్ అడిగినా, ఏ యాక్టర్ని అడిగినా ఎవరు కూడా ఇంత కూడా నెగిటివ్ గా చెప్పిందే లేదు. లేదు సార్, ఆవిడ పనేదో ఆవిడ చిన్నపిల్లలతో ఆడడం. ఆవిడ మంచి ఆర్టిస్ట్. ఒకసారి నా బొమ్మ కూడా గీసిచ్చారు ఆమె. ఓకే. పెద్ద హెయిర్ ఉండేది నాకు, అలా హెయిర్ నిమురుతూ ఉండేవారు. రామచంద్రపురంలో ఒకే ఇంట్లో ఉంచారు మమ్మల్ని, 2 రూములు ఒకే ఇంట్లో. అప్పుడు హోటల్స్ కాదు కదా. అట్లా ఐ డోంట్ థింక్ దే డిజర్వ్ అండి. అంకుల్ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోవడం కానీ, ఆవిడ వాళ్ళ బ్రదర్ ఒకటేసారి. ఆంటీకి ఐ డోంట్ నో వేర్ షీ ఈస్, కానీ అంతకన్నా మించిన దుఃఖం ఉండదండి. దే డోంట్ డిజర్వ్ దట్. ఎనీ సోల్ డజంట్ డిజర్వ్ అండి. ఏమో ఐ ఫీల్ అనుకుంటాం కదండి, మంచి వాళ్ళకే చావు వస్తుంది కదా అనిపిస్తుందండి. తప్పు ఎందుకు ఇట్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్మ మంచి వాళ్ళని మాత్రం తగులుతుంది, చెడ్డ వాళ్ళని ఎప్పుడు అంత అలానే ఉంటున్నారు. అందుకే కర్మ సిద్ధాంతం కూడా నమ్మట్లేదు కొంతమంది చెప్తుంటే నిజంగా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అంటే దీని మీద విశ్లేషించేంతటి జ్ఞానం నాకు లేదు. సో మీరు అన్నదానికి నేను ఏం చెప్పలేకపోతున్నాను, కానీ బట్ నా ఒపీనియన్ అది. పీపుల్ కొంతమందికి అసలు ఆ డెత్ అవసరం లేదు, అట్లా ఆ టైం అవసరం లేదు. దే కెన్ లివ్ ఫర్ లాంగర్ టైం. కానీ అమ్మోరు తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు ఆమె కూడా. అసలు ఆవిడదండి సక్సెస్. నేను అమ్మోరు పాపగా అలా ఉండిపోయాను, కానీ ఆవిడ రమ్యకృష్ణ గారు అసలు నిజంగా ఆవిడ డేర్కి మెచ్చుకోవాలి. ఆవిడ ఎంత ఎక్స్ప్లోర్ చేశారో నేను చేయలేకపోతున్నాను చూడండి. అవును, గ్రేట్. ఎక్కడున్నా సౌందర్య గారు, సునైనా గారి ఇంటర్వ్యూ చూడండి. అరే పాపం, అబ్బా లేదండి. నేను లాస్ట్ ఇయర్ సౌందర్య గారి హస్బెండ్తో మాట్లాడానండి. ఐ థింక్ అంతే, ఒక 8 months అవుతుంది. ఒక బేబీకి సౌందర్య అని పేరు పెట్టుకున్నారు ఆయన. ఆయనకి 2 daughters. సౌమ్య మ్యామ్ పేరు, అసలు పేరు కదా, కానీ సౌందర్య అని పెట్టుకున్నారు ఆయన. నేను ఇంటర్వ్యూ చేద్దాం సార్, బాగుంటుంది, సౌందర్య గారి మెమరీస్ అన్ని చెప్తే బాగుంటుందంటే నేను హ్యాండిల్ చేయలేను ఆ ఎమోషన్స్ అన్నీ కూడా. రోషన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ అండర్స్టాండ్ అని చెప్పి అన్నారు. లేదండి, కొన్ని అలాగ ఉండిపోతాయి మనతోటి. కానీ అమ్మోరు తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ రోల్స్, ఈ టైప్ ఆఫ్ మూవీస్ కూడా వచ్చాయి, జోనర్ మూవీస్ కూడా వచ్చాయి. అవును, చాలా ఇష్టపడ్డారు. అంటే ఇష్టపడలేదా మీరు అన్ని కంటిన్యూగా అలాంటివి చేయడానికి, లేకపోతే? నన్ను అడగలేదండి, నాకు గుర్తుండి నన్ను అడగలేదు. ఓకే, అట్లేం లేదు. ఎవరు చూసుకుంటారు అసలు డేట్స్? అమ్మాయి చూసుకుంటారు. అమ్మాయి ఆవిడే మేనేజ్ చేసేది, ఫైనాన్సెస్ అన్ని ఆవిడే, వన్ మ్యాన్ షో ఆవిడే చూసేది. కానీ స్కూల్కి వెళ్ళారా మేడం సునైనా గారు? వెళ్ళా, 30 రోజుల్లో ఒక 5 రోజులు. మార్క్స్ హై స్కూల్, 5th వరకు నాజర్. మరి ICSE సిలబస్ అంటే కొంచెం రెగ్యులర్ గా వెళ్ళాలి కదా. సరే నేను ఉద్ధరిస్తారని చెప్పి స్టేట్ లో వేశారు. ఎందుకన్నా మార్చారు, మ్యాథ్స్ చాలా టఫ్ అయిపోయింది నాకు అప్పుడు. సో ఏదో కష్టపడ్డాం. 10th అనుకోకుండా మంచి మార్క్స్ వచ్చాయి. అంటే 10th ఒక ఇయర్ ఆపారు. అప్పుడు 10th అనేది ఒక మైల్ స్టోన్ కదా, ఇప్పటికే అంతే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ కి దెబ్బ, కరే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాను, మ్యాథ్స్ తీసుకుంటాను అనుకునేదాన్ని. మా అమ్మ వద్దొద్దు మనకి, ఒక్కసారి సిఈసి తీసుకో. ఆవిడకి ఒక స్టాండర్డ్ ఉండేది, సిఈసి తీసుకో, బీకామ్ చేయి, ఎంకామ్ చేయి, లెక్చరర్ గా యాక్టింగ్ కూడా చేయి, 2 ఎట్లా చేస్తున్నాను, చదువు పిల్లలకి చెప్పాలి, ఏం మాట్లాడుతున్నావు మనం, చేయి, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయి. అరే నీకు ఏది నిద్రలో కళ్ళకి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అది రావాలంటే ఎలాగా. సో అలాగే చేసింది, కాకపోతే ఎంకామ్ బదులు MBA చేశా. ఓకే, అంతే తేడా. సో MBA తర్వాత ఇంకా జాబ్ ఏం చేయలేదు? ఇంకా చేసా, ఒక 6 to 8 months హ్యూమన్ రిసోర్స్. చేయలేకపోయానండి, రోజు ఏడుపు వచ్చేది నాకు ఆఫీస్కి వెళ్ళాలంటే. ఏదో కడుపు నొప్పి ఉంది, అట్లా జ్వరం వచ్చింది. మంత్ ఎండ్ అయ్యేపాటికి పేరోల్స్ చేయాలంటే అసలు ఎందుకు వచ్చానరా నేను ఈ ప్రపంచంలో. అందులో ఆల్రెడీ మనకు ఒక ఇన్కమ్ అలవాటే ఉంటుంది.
ఇప్పుడు స్టార్టింగ్ ఎంబీఏ పాస్ అయినా కూడా బ్యూటిఫుల్ కాలేజ్, టాప్ కాలేజెస్ తప్పితే 1.2 1.4 ప్యాకేజ్. ఏది నేను 2007 సంగతి మాట్లాడుతున్నాను. ఓకే. అప్పుడు సొంతంగా ఉద్యోగం తెచ్చుకున్నా మనం ట్యాగ్ వేసుకుందాం అని ఉంటుంది, కానీ నెలలో ఆ సరదా తీరిపోతుంది. తర్వాత ఏపో 4 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పుకుంటే వచ్చే అబౌట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది రా గొడవ అని అనిపించేది. ఓకే. సో అదే మా హస్బెండ్ కి చెప్తే, నువ్వు యాక్టింగ్ తప్పితే ఎక్కడ ఇమడలేవు, నువ్వు అదే యాక్టింగో యాంకరింగో డబ్బింగో నా సలహా విని మానేసే ఫస్ట్, తర్వాత చూసుకుందాం. కానీ ఇలా చెప్పే హస్బెండ్ ఎవరు ఉంటారు అసలుకి? అసలు ఆ ఫీల్డ్ వైపు వెళ్ళొద్దంటారు చాలా మంది. లేదు. కానీ పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిల జీవితాలు మారిపోతాయండి. కానీ పెళ్లి తర్వాత మీ జీవితం ఎలా మారిపోయింది అసలుకి? అంటే ఇండస్ట్రీ వైపు కానీ హస్బెండ్, మీరు అన్నారు ఒక మాట ఇక్కడ, అందుకే అడిగాను నేను. ఏమన్నా నేను ఈ సెట్ గా నీకు శుభ్రంగా పోయి అటే చేసుకో అన్నాడు. అలాగే నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తావు, నేను హ్యాండిల్ చేయలేను నిన్ను, వద్దు నువ్వు అటే బో అని చెప్పేసి. అంటే యాక్టింగ్ అంటే మళ్ళీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. సో దూరదర్శన్ నాకు తెలిసిన ప్లేసే కదా, అటు వెళ్ళి యాంకరింగ్ చేసుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత రేడియో పిచ్చి ఉండేది అప్పుడు బాగా, ఉద్ధరించాలి మనం రేడియో జాకి. సెట్ అవ్వలేదు, సరిగ్గా చేయలే. 3 ఏళ్ళు ట్రై చేశాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఏవో కొన్ని సెట్ అయ్యాయి కానీ మొత్తం షో పరంగా చేయలేకపోయా. సో ఓకే, 1 ఫైన్ డే అది కూడా రియలైజ్ అయ్యి మానేసి, ఆ తర్వాత మళ్ళీ నేను డబ్బింగ్స్ వైపు, ఇలియాస్ జోస్నా గారు, స్వప్న గారి పేరెంట్స్, వాళ్ళ దగ్గర డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసేదాన్ని. యాక్టింగ్ అంటే చాలే ఏం చేస్తాం, డబ్బింగ్ వైపే వెళ్దాం, రైటింగ్ వైపే వెళ్దాం. హిందీ క్రైమ్ సీరియల్స్ తీసుకొని తెలుగుకి రాసేదాన్ని. అది నాకు మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేది. కొన్ని రోజులు రాసి తర్వాత ఆపేశాను, వద్దురా బాబు, అది సీన్ టు సీన్ చూడాలి రాయాలంటే. సో అలా చేసుకుంటూ మళ్ళీ మ్యాంగో బ్యాక్డ్ అవుట్, స్వప్న గారి రిఫరెన్సే బ్యాక్డ్ అవుట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పలకరించింది యూట్యూబ్ ప్రకారం నన్ను. యాక్టింగ్ అంతా చేశాను, అంతా పక్కకి వెళ్ళాను యాక్టింగ్ కి. మళ్ళీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా అదే బ్యాక్డ్ అవుట్ త్రూ వచ్చాను. ఆ తర్వాత కొంచెం క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఓకే అక్కడ పాజ్ చేసి సొంతంగా మళ్ళీ సునైనా ది ఒరిజినల్ అని ఛానల్ పెట్టుకున్నాను. కాన్సెప్ట్ నాది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాను. సో డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో చేంజ్ వచ్చేసి చాలా వచ్చింది. అవును, అది మేమే స్టార్ట్ చేసాం. సుమన్ కొత్తగా వచ్చినప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, ఏంటి డిజిటల్, యూట్యూబ్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం క్వశ్చన్లు అడగాలి. మీరు చెప్పండి రోషన్ గారు, నాకు మీ జర్నీ తెలుసుకోవాలండి, క్లుప్తంగా అయినా పర్వాలేదు. 5-8 years 10 years పైన అయిపోయింది. సో ఈ 10 years లో ఈ రోజు రోషన్ అంటే తెలియని వారు ఉండరు, మీరు అడిగితే మిమ్మల్ని కలవకుండా ఉండని వారు ఉండరు. ద కాంటాక్ట్స్, ది ఎదుగుదల, వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మరి హౌ ఆర్ యూ ఫీలింగ్, ఎలా అనిపిస్తుంది మీకు? నేను చాలా స్పెషల్గా ఉంటుంది. మీకు అమ్మోరు ఎట్లా నా లైఫ్లో ఎవరికైనా ఒకటే ఉంటుంది కదా, ఇంకా టర్నింగ్ పాయింట్ అనేది. ఇంకా సుమన్ టీవీ అన్నా, ఈ ప్లాట్ఫామ్ అన్నా, ఈ లైఫ్ ఇంకా అందరికీ రాదనిపిస్తుంది నాకైతే. అంటే అంతే కదా, దేవుడు నీకే ఒక ప్లేస్ ఇచ్చేసాడు, ఆ ప్లేస్ నీకే పరిమితం, హ్యాపీగా ఏలుకోరా బాబు అని ఇచ్చేసాడు కదా. చాలా నేను థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి అసలుకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది గెస్ట్లకి ఒక 7,000-8,000 చేసి ఉంటారు. నాకే తెలియదు అసలు ఎంతమంది, ఎవరిని చేశానో గుర్తుందా అంటే. నేను ఇప్పుడు చేయని వాళ్ళు ఎవరైనా లిస్ట్ చేసుకుంటున్నాను, చేసిన వాళ్ళు లిస్ట్ కాదు. 7,000 మందిని మీరు రిపీట్ లేకుండా చేశారు. అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంటే దీనికి మీరే కదండి ఎక్కి కూర్చోవాలి. లింక్ వాళ్ళు కూడా అడిగారు, మరి ఇంకే ఇచ్చేయండి. ఎందుకు, నేను అదే అంటున్నాను కదండి, రికార్డులు, అవార్డులు, రివార్డులు. నేను చాలా మంది అవార్డ్స్ ఇవ్వడానికి కాల్ చేస్తుంటారు. సార్ అవార్డులు తీసుకుందామా అంటే మనం ప్రెజెంట్ లో లేము సార్, మేము ఫాస్ట్, ఇంకా నాకు ఫ్యూచర్ ఇంపార్టెంట్, ఇంకేం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాను. అవార్డులు తీసుకుంటే నేను రిటైర్డ్ అయిపోయాను ఏంటి ఇప్పుడు, నాకు ఆ ఫీలింగ్ వద్దు సార్ అని చెప్తాను. అంటే ఒక విధంగా అది కూడా ఒకలాంటి ప్రైడ్ ఇస్తాయి. రికగ్నిషన్ ఓకే, ఇప్పుడు అది ఓకే, కానీ తీసుకుంటే డెఫినెట్ గా ఆ ఫీల్ అయితే నాకు వస్తుంది, అందుకే తీసుకో. పోన్లేండి, మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పారు దాన్ని, అంతే. అండ్ నిజంగా అందరు గెస్ట్లకి థ్యాంక్స్, అంతే సభాముఖంగా చెప్తున్నాను, మీ అందరికి థ్యాంక్స్. ఏ రోజు కూడా ఇప్పుడు ఎవరైనా మెసేజ్ పెట్టి ఇంటర్వ్యూ చేద్దామంటే ఆర్ యూ షూర్ అని అడిగే గెస్ట్లు ఉన్నారు పాపం, వాళ్ళు పెద్ద పెద్ద లిజెండ్స్. మళ్ళీ వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్, శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవచ్చు. వెరీ నైస్ అండి, బికాజ్ వితౌట్ గెస్ట్స్ వీఆర్ నథింగ్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్కి. సినిమాలో ఆ 2.5 hours చూపించేదానికే ఇంత ప్రపంచాన్ని మనం చూస్తున్నామా, ఇంత స్టోరీ డైరెక్టర్ 2.5 hours చెప్తున్నాడు అనుకుంటాం, కానీ వాళ్ళ 30 years 40 years జర్నీని ఒక 1 hour 2 hours ఇంటర్వ్యూలో చెప్పటం అనేది కుదించి ఎంత బ్యాలెన్స్ చేసి చెప్తారు చూడండి గెస్ట్లు. అవును.
ఆ బ్యాలెన్స్ కూడా అండి, అంటే పెద్దవాళ్ళని నేను అంచనా వేస్తున్నాను కాదు కానీ అగైన్ మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఆ ఎక్స్పీరియన్సెస్ గొప్పవి. అవును, మంచిదో చెడ్డదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి లైఫ్ లో. నేను 50s యాక్టర్స్ చేశాను, 60s చేశా, 70s చేశా, 80s చేశా, 90s చేశా, 2000 వాళ్ళని చేశా, 10 వాళ్ళని చేశా, 70 సంవత్సరాలు ఇండస్ట్రీ. అదే చెప్తున్నా కదా, మొన్న వచ్చిన వాళ్ళందరినీ చైల్డ్ ఆర్టిస్ట్లని, వైల్డ్ ఆర్టిస్ట్లని అందరినీ చేశాను. నేనే కాదు చేయాలి, అందుకే పిలిచాం. అగో నేను చైల్డ్ కింద వస్తాను, వైల్డ్ కింద వస్తాను. అవును, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. నాకు భయం అండి, నేను కూపిల్ లాగుతారు అని. ఇప్పుడు ఎంత ఒక 30 minutes నడిచిందా, ఏమన్నా భయం అనిపించిందా అండి? లేదు, ఇక మీదట ఇప్పుడు భయపెడతారు ఖచ్చితంగా. ఇప్పుడు సినిమా మధ్యలో ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ వేశారు, ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని భయపెడతా అన్నట్టుగానే ఉంది మీరు చెప్తుంటే. మీరు డాన్స్ కూడా వేసారు, ఎక్కడన్నా వేసారా? లేదండి. మరి మీరు కూడా వేశారు నాతో పాటు. అంటే అమ్మవారు ఇద్దరితో వేయించింది అంతే. ఒకసారి గుర్తు చేసుకోండి నన్ను కూడా, అంతే. ఇన్ని ఇయర్స్ అయింది సినిమా అయిపోయి కూడా. లేదండి, ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది, లేనే లేదు. నేను మళ్ళీ భక్తి టీవీలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నా ఇప్పుడు. అవును, షీఈస్ దేర్, ఎప్పుడు ఉంది ఓకే. ఆవిడ శివుడు ఎప్పుడు ఉన్నారు అంతే.